హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ రోజు వీడియోలో ఈ సీజన్స్ ఐపీఎల్ 17th మ్యాచ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరగబోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇక్కడ 2 మ్యాచెస్ జరిగాయి, 2 కూడా నైట్ మ్యాచెస్. ఆ 2 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి విన్ అయితే చేసింగ్ చేసిన టీం మరోసారి విన్ అయ్యారు. లాస్ట్ 3 years వెన్యూ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓవరాల్గా 20 మ్యాచెస్ జరిగితే 9 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది, ఇంకో 11 సార్లు చేసింగ్ టీం విన్ అయింది. ఇంకా ఈరోజు ఎక్స్పెక్టెడ్ పిచ్ కండిషన్స్ చూసుకుంటే డే గేమ్ కాబట్టి మోస్ట్లీ డ్రై వికెట్ ఉండొచ్చు, స్పిన్నర్స్ అండ్ స్లో బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఆల్సో డే గేమ్ కాబట్టి డ్యూకి ఛాన్సే లేదు. బట్ స్టిల్ టాస్ విన్ అయిన టీం బౌలింగ్ తీసుకొని పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అసెస్ చేసి టార్గెట్ని చేస్ చేయడానికి చూడొచ్చు. ఇక వెన్యూ రిలేటెడ్ అదర్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 170 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ అరౌండ్ 188 ఉంది. ఇప్పుడు టీం డిస్కషన్లోకి వెళ్ళిపోతే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచెస్లోనూ విన్ అయ్యారు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్లో కూడా సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. టీంలో చేంజెస్ చేయాల్సిన అవసరం అస్సలేమీ లేదు. స్పిన్ పిచ్ అయినా కానీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ టప్స్ ఫామ్లో మెనీ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్లో చూసుకున్నా కానీ మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, మోహిత్ ఫార్మ్లో వర్సటైల్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఇంకా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ బోత్ అటాకింగ్ అండ్ కన్సాలిడేటింగ్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఢిల్లీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకిప్పుడు హోమ్ టీం చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేస్తే చెన్నై ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడింది. అందులో ఓపెనింగ్ మ్యాచ్ ఒక్కటే విన్ అయ్యారు అండ్ రిమైనింగ్ 2 మ్యాచెస్లోనే ఓడిపోయారు. టీంలో చూడటానికి చాలా వీక్ ఏరియాస్ కనిపిస్తున్నాయి అండ్ ఈ రోజు మ్యాచ్కి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా డౌట్ఫుల్గా ఉన్నాడు ఇంజరీ కన్సర్న్ వల్ల. సో ఈ రోజు మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చెన్నైకి మేజర్గా పవర్ ప్లే బ్యాటింగ్, పవర్ ప్లే బౌలింగ్, మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ అండ్ ఫినిషింగ్ ఇలా అన్ని ఏరియాస్లోనూ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టీం కాంబినేషన్ కూడా ఇప్పటి వరకు సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్కో ఇష్యూని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే బౌలింగ్ పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ చాలా మంచి రిథంలో ఉన్నాడు. బట్ తనకు బౌలింగ్ పార్ట్నర్గా అవైలబుల్ ఆప్షన్సే ఎవరూ పెద్దగా లేరు. శామ్ కరణ్, జేమీ ఓవర్టన్, పతిరాణాలలో ఎవరికి పవర్ ప్లేలో బౌలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు. దానివల్ల ప్రతి మ్యాచ్లో డిఫరెంట్ బౌలర్ని ట్రై చేస్తూ చెన్నై స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. బట్ మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, అశ్విన్ ఇంకా డెత్ ఓవర్స్లో పతిరాణాల బౌలింగ్ వల్ల సిఎస్కే బౌలింగ్ స్ట్రెంత్ కొద్దిగా పర్వాలేదని అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అగైన్ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్లు తప్పిస్తే ఎవరూ కూడా రిలయబుల్గా అనిపించట్లేదు. ఈవెన్ రచిన్ రవీంద్ర కూడా పవర్ ప్లేలో సెట్ అవ్వడానికి టైం తీసుకుంటున్నాడు. రాహుల్ త్రిపాఠి ఫస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా డీసెంట్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ స్టిల్ హీఈస్ నాట్ ఎట్ హిస్ బెస్ట్. దీనివల్ల సిఎస్కే పవర్ ప్లేలో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈ సీజన్ అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే సిఎస్కే రన్ రేటే పవర్ ప్లే సెగ్మెంట్లో చాలా తక్కువగా ఉంది. ఇంకా మిడిల్ ఓవర్స్లో కూడా దీపక్ కూడా 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. తనని విజయ్ శంకర్తో లాస్ట్ మ్యాచ్ రిప్లేస్ చేశారు. తను కూడా లాస్ట్ మ్యాచ్లో పెద్దగా ఏం కంట్రిబ్యూట్ చేయలేదు. శివం దూబే లాస్ట్ 2-3 సీజన్స్లో సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ ఫేజ్లో. బట్ తను కూడా లాస్ట్ 3 మ్యాచెస్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఫినిషింగ్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, బట్ అవి అందరికీ తెలిసిందే. యూజువల్లీ ఇన్ని వీక్నెస్లను మిడిల్ ఆఫ్ ది సీజన్లో కవర్ చేసుకోవడం బాగా కష్టమే. బట్ టీంలోకి డెవాన్ కాన్వాయ్ని అండ్ ఇంకో ఇండియన్ పేసర్ లైక్ అన్షుల్ కంబోజ్ని ఇంక్లూడ్ చేసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు. బట్ టీమ్ బ్యాలెన్స్ వల్ల కష్టమనే చెప్పాలి. సో దట్ ఈజ్ అవర్ ఓవరాల్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ని కన్సిడర్ చేసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. మోస్ట్లీ ఈ రోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్సే విన్ అవుతారనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ చెన్నైకి మెనీ వీక్ ఏరియాస్ ఉన్నాయి. సో మా అనాలిసిస్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ టు విన్ టుడేస్ మ్యాచ్ అండ్ వీఆర్ 80% కాన్ఫిడెంట్. దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.